ఈ కేసులో పీవై స్టార్ట్ కేస్ అనుకుంటున్నాం. సో జనరల్గా టైప్స్ ఆఫ్ ఫ్లో రూల్స్ ఏంటవి? ప్రాసెస్, స్క్రీన్. సో డిఫాల్ట్గా పిఆర్పిసి క్రియేట్ చేసేది ఏంటది? ప్రాసెస్. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ ఏదనుకుంటున్నాము? స్క్రీన్. సో మరి పిఆర్పిసి దీన్ని ఎందుకు రికమెండ్ చేయట్లేదు? పిఆర్పిసి దీన్ని ఎందుకు రికమెండ్ చేయలేదు అనుకున్నాము? కమిటింగ్ ప్రాబ్లం. సో మేబీ ఒక ఫ్లోర్లో 3 అసైన్మెంట్ షేడ్స్ ఉంటే, లిసన్ కేర్ఫుల్లీ, ఒక ఫ్లోర్లో 3 అసైన్మెంట్ షేడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను స్క్రీన్ నెంబర్ 1 సబ్మిట్ చేశాను అనుకోండి. సో డేటా అంతా క్లిప్ బోర్డ్ జనరల్గా టేబుల్ వరకు వెళ్ళాలి. సో ఇఫ్ ఐ సబ్మిట్ స్క్రీన్ నెంబర్ 1 ఆఫ్ స్క్రీన్ ఫ్లోలో బటన్స్ ఏముంటాయి? ఫస్ట్ దానికి ఏముంటుంది? క్యాన్సల్, క్రియేట్, కంటిన్యూ. క్రియేట్, కంటిన్యూ రెండు ఉంటాయా? క్యాన్సల్, కంటిన్యూ. క్యాన్సల్, సేవ్, కంటిన్యూ. సెకండ్ దానికి క్యాన్సిల్, సేవ్, కంటిన్యూ. అంతేనా? బ్యాక్ ఉండాలి. బ్యాక్, సేవ్, కంటిన్యూ. థర్డ్ వన్, ఇఫ్ ఇట్ ఇస్ ద లాస్ట్ వన్, బ్యాక్, సేవ్, క్రియేట్ ఆర్ ఫినిష్. ఓకే, సో ఇప్పుడు మన క్రియేట్ చూస్తాము. మనమేనా కొత్తగా క్రియేట్ చేస్తే ఫినిష్ అని ఉంటుంది, బట్ వాట్ ఎవర్. సో లాస్ట్ స్క్రీన్ ఆఫ్ ఏ స్క్రీన్ ఫ్లో మనకి ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం స్క్రీన్ 1 కంటిన్యూ క్లిక్ చేస్తే ఆ డేటా దీనిలో పోస్ట్ అవుతుందా? అవునా? డేటాబేస్ టేబుల్ వరకు వెళ్తుందా వెళ్ళదా? సో సబ్మిట్ చేస్తే కంటిన్యూ క్లిక్ చేస్తే స్క్రీన్ 1 డేటా క్లిప్ బోర్డ్లోకి వెళ్తుంది, కరెక్టే కదా? అక్కడి నుంచి టేబుల్కి కూడా వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళకూడదు. ఎందుకంటే మేబీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు స్క్రీన్ 2 అగైన్ కమింగ్ టు స్క్రీన్ 1 నే మల్టిపుల్ టైమ్స్ మాడిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ డేటా ఓవర్ రైట్ చేయకుండా, సో ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ క్లిప్ బోర్డ్. సో లాస్ట్ స్క్రీన్ సబ్మిట్ చేస్తే మొత్తం ఆల్ డేటా అట్ వన్స్ టేబుల్లోకి వెళ్తుంది. ఎవరైనా అండర్స్టూడ్ దిస్ లాజిక్? ఎస్ ఆర్ నో? ఆన్లైన్? ఎవ్రీ మినిట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా కేర్ఫుల్గా వినాలి. జస్ట్ 1 మినిట్ ఫోన్ వచ్చి బయటకు వెళ్ళినా పోతుంది క్లాస్ అంతా. ఓకే, ఆన్లైన్ పీపుల్ చాలా కేర్ఫుల్గా వినాలి. సపోజ్ ఇది మన డేటాబేస్ టేబులే అనుకోండి. డేటాబేస్లో C-1, C-100 వరకు వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ ఉన్నాయి అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ ఫ్లో రూల్, జనరల్గా నెక్స్ట్ జనరేట్ అయ్యే నెంబర్ ఏంటి? C-101 నెక్స్ట్ నెంబరే కదా. సో ఓకే, C-101. ఫైన్. సో ఈ డేటా అంతా క్లిప్ బోర్డ్లో ఎక్కడ ఉంటుంది? మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్క్రీన్ ఫ్లో. ఫ్లో రూల్ రన్ చేస్తున్నాము, ఐడి జనరేట్ అయింది. సో స్క్రీన్ నెంబర్ 1 డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ స్క్రీన్ 1 అయితే ఏంటి, స్క్రీన్ 10 అయితే ఏంటి? క్లిప్ బోర్డ్లో పేజ్ ఒకటే కదా. ప్యూర్ పేజ్లో పీవై ఐడి ఏముంటుంది? C-101. ఫస్ట్ నేమ్ ఏదో ఉంటుంది, లాస్ట్ నేమ్ ఏదో ఉంటుంది. స్క్రీన్ 2 కూడా సబ్మిట్ చేసాము అనుకుందాం. ఓకే, సో అంటే లాస్ట్ స్క్రీన్ ఇంకొకటి ఉంది, అది ఇంకా సబ్మిట్ చేయలేదు. సో నేను లాస్ట్ స్క్రీన్ సబ్మిట్ చేసేంత వరకు ప్రీవియస్గా ఉన్న డేటా అంతా పీవై వర్క్ పేజ్ మీద ఉంటుంది, ట్రూవేనా? అండ్ పీవై వర్క్ పేజ్ మీద ఉన్న కంటెంట్ టేబుల్లోకి వెళ్ళదు, ట్రూవేనా? ఎవరైనా అగ్రీ విత్ దిస్? టేబుల్లోకి వెళ్ళదు. ఓకే, నౌ at this moment ఇంకొక బ్యాంక్ ఎంప్లాయీ, సో ఒక బ్యాంక్ ఎంప్లాయీ రన్ చేసినప్పుడు ఐడి జనరేట్ అయింది. ఇప్పుడు ఇంకొక బ్యాంక్ ఎంప్లాయీ రన్ చేస్తే జనరేట్ అవ్వాల్సిన నెంబర్ ఏంటి? సో మళ్ళీ ఫ్లోరల్ రన్ చేస్తే జనరేట్ అవ్వాల్సిన నెంబర్ ఏంటి? C-102. ఎలా చెప్తున్నారు? సో ఇక్కడ C-1 అని ఎలా డిసైడ్ అయింది?
డేటాబేస్ టేబుల్లో ఎన్ని ఉన్నాయో అక్కడి నుంచే కదా ఐడెంటిఫై అయింది. సో ఇప్పుడు మీరు C-101 మీద వర్క్ చేస్తున్నారు, ఆ డేటా అంతా పీవై వర్క్ పేజ్ మీద ఉంటుంది, టేబుల్ దాకా వెళ్ళదంటే ఇందులో C-101 ఉంటుంది అనుకుంటున్నారా కమిటింగ్ ఉందా? ఎస్ ఆర్ నో? సో పీవర్ పేజ్ మీద ఉన్న ఏ కంటెంట్, అది పీవై ఐడి అయితే ఏంటి, ఏదైతే ఏంటి, కమిటింగ్ లేనప్పుడు క్లిప్ బోర్డ్ దగ్గర స్ట్రక్ అయిపోవాలి. ఐ కరెక్ట్? సో C-101 ఉండదు, అవునా? సో ఇప్పుడు ఇంకొకసారి ఫ్లోర్ రన్ చేస్తే, నేనే రన్ చేసినా వేరే ఆపరేటర్స్ రన్ చేసినా, టేబుల్లో ఎన్నైతే ఉన్నాయో దాని రిఫరెన్సే కదా, అంటే C-101 అయినా రావాల్సింది వాడికి కూడా. ఎస్ ఆర్ నో? సో ఇద్దరు సబ్మిట్ చేస్తే ఒక కస్టమర్ డేటా 101, ఇంకో కస్టమర్ డేటా కూడా 101తో ట్రై చేయడం కరెక్టా? Is it possible? No. No. So finally what I mean to say here is, since ScreenFlow has not committing option, ScreenFlow cannot generate work object ID. Getting my point? ScreenFlow has no capacity to create work object ID. Okay, so that is the reason ScreenFlow by default గా create చేయరు. PRPC వాళ్ళు ఎప్పుడు ప్రాసెస్ ఫ్లోని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు? ప్రాసెస్ ఫ్లోలో 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్, ఐడి జనరేషన్